అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6th క్లాస్ సంసిద్ధత కార్యక్రమాలు ప్రథమ భాష తెలుగు సంసిద్ధత కార్యక్రమము చూడబోతున్నాము. అన్ని వర్క్షీట్లు ఇందులో చూడబోతున్నాము. 1వ రోజు సంసిద్ధత కార్యక్రమం వచ్చేసరికి ఉపాధ్యాయ కృత్యములు. అభ్యసన ఫలితాలు ఏంటంటే వర్ణమాలలోని అక్షరాలు గుర్తించగలరు, 2-3 అక్షరాల సరళ అక్షరాల పదాలు చదవగలరు. కృత్యం 1లో పిల్లల చేత చిత్రాలు చూపిస్తూ మాట్లాడించాలి. కృత్యం 2లో వర్ణమాలలో అక్షరాలను గుర్తింపచేయాలి. నెక్స్ట్ ఇక్కడ అక్షరాలు ఇచ్చారు, ఈ అక్షరాలను గుర్తింప చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసరికి పై అక్షరాలతో ఏర్పడే సరళ పదాలను విద్యార్థులతోటి చదివించడము. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 0తో కూడిన పదాలు. కృత్యం 3లో కింది పదాలను చదివి 0లో ఉన్న పదంతో పదాలను రూపొందించేలా రాయించాలి. ఢమ్ తోటి వచ్చే పదాలను రాపించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఢమ్ తోటి పదాలన్నీ ఇక్కడ రాశారు, కరెక్ట్గా రాసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ 2వ రోజు చూసుకున్నట్లయితే అక్షరాలను విద్యార్థి కృత్యములు అన్నమాట. అక్షరాలను చదువుదాము, ఆ అక్షరాలతో ఏర్పడే పదాలను రాద్దాం. ఇక్కడ ఘా తోటి గడప, తా తోటి తల, ఈ అక్షరాలతో ఏర్పడే పదాలను రాయించాలి. కృత్యం 2లో అక్షరాలను చదువుతూ వాటితో ఏర్పడే పదాలను రాద్దాం. ఇక్కడ ఈ ఫజిల్లో ఉన్న అక్షరాలతోటి మనము పదాలు రాయించగలగాలి. చూడండి, ఇది డే 2 తోటి కృత్యం 2. నెక్స్ట్ కృత్యం 3లో కింది పదాలను చదువుదాం, అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో రాద్దాం. ఇక్కడ పట్టికలో ఆతో మొదలయ్యే పదాలను రాయాలి. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ పదాలు. ఈ పదాలనే మనము ఉపయోగించి మనం ఆ తోటి, తా తోటి, పా తోటి, గా తోటి, వా తోటి ఏర్పడే పదాలను రాయాలి. నెక్స్ట్ కృత్యం 4లో సరళ పదాలను చదువుదాం, రాద్దాం. ఇక్కడ సరళ పదాలు చూడండి, కలిపి రాసేది. పలక, పడవ, పనస అని కలిపి రాసేది. నెక్స్ట్ 3వ రోజుకి వెళ్ళిపోదాం. 3వ రోజులో వచ్చేసరికి మనకు ఉపాధ్యాయ కృత్యములు. 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలను చదివించడం. చూడండి, వర్క్షీట్కి వెళ్ళిపోదాం. 3వ రోజు వచ్చేసరికి కృత్యం 1లో చిత్రాలను చూపించి మాట్లాడించడం, పదాలను చదివించడం. తర్వాత కింది పదాలను పిల్లలతో చదివించడం. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు. నెక్స్ట్ కింది వాక్యాలను చదివించడం. తర్వాత నిన్నటి వరకు నేర్చుకున్న ఆ పదాలపై ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ రాయించడం. ఈ విధంగా డే 3 ఉపాధ్యాయ కృత్యాలు అయిపోయింది. నెక్స్ట్ డిక్టేషన్ పెట్టుకునే పదాలు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ విధంగా డిక్టేషన్ పదాలు. నెక్స్ట్ 4వ రోజులోకి వెళ్తే మనము ఇక్కడ విద్యార్థి కృత్యాల్లో భాగంగా కింది అక్షరాలతో ఏర్పడే పదాలను రాద్దాం. ఇక్కడ బాక్స్లో నుంచి మనం పదాలు రాయగలగాలి. ఈ యొక్క గల్లలో నుంచి అక్షరాలను తీసుకొని రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కృత్యం 2లో అక్షరాలను చదవండి, అక్షరాలతో ఏర్పడే పదాలను రాయడం. చూడండి, ఊ తోటి ఊయల, మా తోటి మరక, ఈ తోటి ఇచ్చట, ఈ విధంగా. కృత్యం 3లో వచ్చేసరికి పదాలను జతపరిచి రాయడం. అంటే వంట వండడము, పంట పండడము, మంట మండడము, ఆట ఆడడము, పడవ నడపడము, పలక కడగడము. నెక్స్ట్ కృత్యం 4లో వచ్చేసరికి పదాలను చదవాలి, వేరు చేసి రాద్దాం. తల, లా ఉన్న పదము, కా ఉన్న పదము, పా ఉన్న పదము, ఈ విధంగా వేరుగా చేసి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 5వ రోజు మహాప్రాణాక్షరాలను గుర్తించాలి. తర్వాత చిత్రాలను చూపించి విద్యార్థులతో మాట్లాడించడము. నెక్స్ట్ కృత్యము 2లో వచ్చేసరికి మహాప్రాణాక్షరాలను గుర్తింపు చేయడము, వాటితో ఏర్పడే పదాలను చదివించడము. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు. తర్వాత వాక్యాలను చదివించడము. తర్వాత భాషా క్రీడ, అక్షరాల జోడి అన్నమాట. ఇచ్చిన పదం చివరి అక్షరంతో వచ్చే పదం చెప్పించడము. తర్వాత ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ పెట్టడము. 5వ రోజులో చూసుకుంటే చూడండి, సరళ పదాలతో ఉన్న వాక్యాలను చదివించడము. భాషా క్రీడ, ఇచ్చిన అక్షరంతో వచ్చే పదం చెప్పడం. అంటే పలక, చివర కా వచ్చింది కదా కడవ. ఆట, చివరిలో టా వచ్చింది కాబట్టి టపటప.
నెక్స్ట్ కృత్యం 5లో ఉక్త లేఖనం. ఈ విధంగా డిక్టేషన్ పదాలు మహాప్రాణాక్షరాలతో ఉండే పదాలు చెప్తే వాళ్ళకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ 6వ రోజు చూసుకున్నట్లయితే విద్యార్థి కృత్యాల్లో భాగంగా నెమలి పింఛంలో గల అక్షరాలతో పదాలు రాయాలి. ఇక్కడ ఆల్రెడీ అక్షరాలు ఇచ్చారు నెమలి పింఛంలో. ఈ పదాలను ఉపయోగించి ఈ అక్షరాలను ఉపయోగించి మనం ఇక్కడ పదాలు రాయవలసి ఉంటుంది. కృత్యము 2లో వచ్చేసరికి చిత్రాల ఆధారంగా ఆ పదాలకు 0 చుట్టండి. ఖరం గాడిద, నఖం గోరు, జశం చేప, ఘటం కుండ. ఈ విధంగా మనము రౌండప్ చేయవలసి ఉంటుంది. అక్షరాలను చూసి నెంబర్కు సరిపడే ఇక్కడ మనకు చూడండి 3, 4 అక్షరాలు ఏమిటి అన్నాడు. 3 అక్షరం ఏమిటి ధ, 4 అక్షరము ధ, థ ధ. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన బాక్సులలో రాయాలి. నెక్స్ట్ 7వ రోజు చూసుకున్నట్లయితే మనము డిక్టేషన్. 7వ రోజులో వచ్చేసరికి మనకు 7వ రోజు సంసిద్ధత కార్యక్రమంలో ఏంటంటే గేయం ద్వారా గుణింతాలు నేర్పించాలి. వానలు వానలు వానలు, పారే కొండ కోనలు. ఈ విధంగా మనం గేయం నేర్పిస్తూ గుణింతాక్షరాల పదాలు, తర్వాత కీలక పదాలు అంటే తలకట్టు పదాలు, దీర్ఘం పదాలు చదివించడము, గుడి దీర్ఘము, వాక్యాలను చదివించడము. పాయసం కావాలా, పానకం కావాలా, వంకాయ కావాలా, బీరకాయ కావాలా. ఈ విధంగా వాక్యాలను చిన్న వాక్యాలు చదివించి తర్వాత కృత్యం 4లో ఉక్తలేఖనం డిక్టేషన్ పెట్టాలి. కృత్యం 5లో వచ్చేసరికి భాషా క్రీడ. చేతిలో కార్డులతో ఆటలు ఆడించాలి. వృత్తాకారంలో కూర్చోబెట్టి రకరకాల కార్డులు ఇవ్వాలి. ఆ అక్షరంతో మొదలయ్యే ఏదైనా పదం చెప్పమనాలి. ఫర్ ఎగ్జాంపుల్ బా వచ్చిందనుకోండి, బాతు అని చెప్పాలి. బాతు నీళ్ళల్లో ఈదుతుంది. ఈ విధంగా ఒక వాక్యము చెప్పాలి. 7వ రోజు ఉక్తలేఖనం అయిపోయిన తర్వాత 8వ రోజుకి వెళ్తాము. 8వ రోజులో మనము చూడండి పదాలను జతపరచాలి, రాయాలి. తలకట్టు దీర్ఘము, గుడి పొల్లు పదాలు చదివిన తర్వాత పదాలను జతపరచాలి. నెక్స్ట్ కృత్యం 3లో వచ్చేసరికి ఖాళీ గల్లలో సరైన అక్షరాలు రాయాలి. ఇక్కడ గీ ఉందనుకోండి, గిరి, ధరణి, గీలక, మిఠాయి, కిటికీ, విజయం, గిరిజ, పిడికిలి, బంతి ఆట, శీతాకాలం. నెక్స్ట్ కృత్యం 4లో పట్టికలో ఉన్న పదాలను పనులు తెలిపే పదాలు గుర్తించి రాయాలి. చూడండి వినడం, పాడడం, రాయడం ఇలాంటి పనులు చేసే పదాలన్నీ క్రియాపదాలన్నీ మనము పక్కన ఇచ్చిన ఖాళీలలో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ దీర్ఘము, గుడి దీర్ఘము చేర్చి పదాలను ఇక్కడ రాయవలసి ఉంటుంది కృత్యం 5లో. నెక్స్ట్ మనము 9వ రోజుకి వెళ్తాము. చిత్రాన్ని చూసి విద్యార్థుల చేత మాట్లాడించాలి. చూడండి పై బొమ్మలో పూల అంగడి ఉంది. అంగడిలో పూల బొకేలు ఉన్నాయి. అవి అమ్ముతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ విధంగా మనం కృత్యం 2లో చూసుకున్నట్లయితే కొమ్ము దీర్ఘము రుత్వంతో పదాలను మనము చదవాల్సి ఉంటుంది వర్క్షీట్లోకి. ఈ విధంగా 9వ రోజులో మనము చిత్రం చూసి మాట్లాడాలి. తర్వాత కొమ్ము దీర్ఘం రుత్వం పదాలను చదివించాలి. తర్వాత గేయము చదివించి పాడించాలి. కాకి దాహం వేసింది, ఊరు వాడ వెతికింది, చివరికి కడవను చూసింది. ఈ విధంగా నెక్స్ట్ కృత్యం 5లో వచ్చేసరికి కృత్యం 4లో డిక్టేషన్ పదాలు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు డే 9 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 10. నెక్స్ట్ 10వ రోజు వచ్చేసరికి విద్యార్థి కృత్యాలు పదాలను కలిపి రాయడము, చదవడము. గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం రుత్వాలలో సరైన గుణింతం చేర్చి రాయవలసి ఉంటుంది. ఈ విధంగా బా ఇచ్చారనుకోండి, దానికి బూ రాయడము, తర్వాత తూ రాయడము, తూ రాయడము. ఈ విధంగా మనము కొమ్ము దీర్ఘము రుత్వము ఏది సరిపోతుందో దాన్ని బట్టి మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కృత్యం 4లో గుణింత అక్షరాలు రాయవలసి ఉంటుంది. కొమ్ము దీర్ఘము రుత్వంని చేర్చి రాయాలి. నెక్స్ట్ 11వ రోజు. 11వ రోజులో సంసిద్ధత కార్యక్రమంలో ఏ
వాటిని గుర్తించగలుగుతారు. గుణింత అక్షరాలతో గేయాన్ని చదువుతారు. కృత్యం 1లో విద్యార్థులకు కింది వాక్యాలను చదివించాలి. ఎండ కాసింది, వాన కురిసింది, ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలు. కృత్యం 2లో కింది పదాలను చదివించండి. ఏత్వము, ఏత్వనా దీర్ఘము. నెక్స్ట్ కృత్యం 3లో వాక్యాలను చదివించండి. రండి రండి రారండి, పూతరేకులు తిందాం రారండి, రండి రండి రారండి, పేలాలు తిందాం రారండి. ఈ విధంగా కృత్యం 3 చదివించాలి. కృత్యం 4లో డిక్టేషన్ రాయించాలి. నెక్స్ట్ 12వ రోజు. 12వ రోజుల్లో కృత్యం 1లో పదాలను తేడా గుర్తిస్తూ చదవాలి. ఇక్కడ కృత్యం 2 ఇచ్చారు, డైరెక్ట్గా పదాలను తయారు చేయాలి. నెక్స్ట్ కృత్యం 3లో ఖాళీ గల్లలో సరైన అక్షరాలను రాయించాలి. నెక్స్ట్ కృత్యం 4లో కింది అక్షరాలకు ఏత్వం, ఏత్వనా దీర్ఘం చేర్చి రాయించాలి. నెక్స్ట్ 13 రోజుకి వెళ్దాం. ఇక్కడ చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని చూసి మనము మాట్లాడించాలి. కోతి బావకు కోపం ఎక్కువ, కొంటె పనులు కూడా ఎక్కువే. ఈ విధంగా మనము చిత్రాన్ని చూపిస్తూ రాయాలి. పన్నెండవ రోజు ఈ విధంగా మనకు వర్క్షీట్ ఉంటుంది. దీన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 13వ రోజుకి వెళ్తే ఈ చిత్రాన్ని చూసి మనం మాట్లాడించాలి. కృత్యం 2లో ఉన్న పదాలను చదివించాలి. కృత్యం 4లో వాక్యాలను చదివించాలి. కృత్యం 5లో గేయాన్ని మనము గురించి మాట్లాడించాలి. నెక్స్ట్ 14వ రోజు. 14వ రోజుకి వెళ్తే ఆ కృత్యం 1లో తేడాను, అక్షరాల యొక్క తేడాను గుర్తిస్తూ చదవాలి. కృత్యం 2లో ఖాళీలలో సరైన పదం ఉంచి చెప్పాలి. చూడండి, కోతి తల మీద టోపీ ఉంది. ఈ విధంగా వీటి యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయాలి. కృత్యం 3లో ఓత్వము, ఓత్వన దీర్ఘం ఉన్న పదాలను రాయాలి. వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న ఆన్సర్స్. కోతి తల మీద టోపీ ఉంది, కొంగ నోటిలో చేప ఉంది, తులసి మెడలో గొలుసు ఉంది, పాప చేతిలో బొమ్మ ఉంది, రోలు మీద రోకలి ఉంది. నెక్స్ట్ కృత్యం 3లో ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఓత్వం పదాలు, ఓత్వం పదాలు. తర్వాత 15వ రోజు. 15వ రోజు ప్రయాణ సాధనాల గురించి మనం మాట్లాడించాలి. రైలు, సైకిలు, నౌక. రైలు, సైకిలు, నౌక, వీటి గురించి మనం మాట్లాడించాలి. నెక్స్ట్ కృత్యం 2లో ఐత్వము, ఓత్వం పదాలను చదివించాలి. కృత్యం 3లో పేరాను చదివి ఖాళీలను పూరించాలి. పొలంలో బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, రైతు గౌరవంగా బతికేవాడు. నిన్నటి వరకు నేర్చుకున్న పదాలను ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 16వ రోజుకి వస్తే కృత్యం 1లో మనకు పదాలను చదివించడం. ఇక్కడ కృత్యం 2 ఇచ్చారు. బొమ్మలను సరైన ఖాళీలలో ఉంచి రాయించాలి. ఈ విధంగా గౌను, గౌను. రాధ పాప కోసం గౌను కొనింది. ఆ గౌను చూసి పాప మర్చిపోయింది. పాప గౌను వేసుకుంది. ఈ విధంగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ సరైన అక్షరాలను ఖాళీలలో చదివి ఈ విధంగా అక్షరాలను కూడా ఉంచాలి. మైదా పిండి, దైవ బలం, నైలు నది. నెక్స్ట్ 17వ రోజుకు మనం వెళ్ళినట్లయితే 17వ రోజులో ఫస్ట్ చిత్రాలను చూసి మాట్లాడించాలి. ద్విత్వాక్షర పదాలు కప్ప, బుజ్జి, డబ్బా, సబ్బు బిళ్ళ. కృత్యం 2లో వచ్చేసరికి మనకు పదాలను చదివించాలి. పప్పు, అప్పులు, తిప్పలు, ఏంటిది సద్దు, నీళ్ళు, బజ్జీలు, ఒళ్ళు రుద్దు. ఈ విధంగా ద్విత్వాక్షర పదాలు. ఇక్కడ మనకు ఏమిచ్చారంటే డైరెక్ట్గా పావొత్తు పదాలు, భావొత్తు పదాలు, అలాగే జావొత్తు పదాలు, లావొత్తు పదాలు ఇచ్చారు. చూడండి, తర్వాత నిన్న నేర్చుకున్న పదాలపై డిక్టేషను. ఇక్కడ వచ్చేసరికి మనం వర్క్షీట్కి వెళ్దాం. ఇది మనకు 15వ రోజుకి సంబంధించి, ఇది 16వ రోజుకి సంబంధించి.
17వ రోజుకి సంబంధించి చూడండి. ఈ పిక్చర్స్ తోటి మనము చెప్పించడము, పదాలు చదివించడము, ఇక్కడ పదాలను కలిపి చదివించడము. కృత్యం 4లో వచ్చేసరికి భాషా క్రీడ, అక్షరాలపై గెంతి ద్విత్వాక్షరాలు రాసి మనము ఆడించడము. ద్విత్వాక్షరాలు రాయాలి. ఏ ఒక్క అక్షరం మీదైతే మనం దూకుతామో దాంతో పదాలు చెప్పాలి. ఇదనమాట ఆట. నెక్స్ట్ డిక్టేషన్లో నిన్న నేర్చుకున్న పదాలు మనం రాయించాలి. నెక్స్ట్ 18వ రోజు. వీటికి మనము ఆన్సర్స్ చూడండి. పావొత్తు పదాలు, భావొత్తు పదాలు, జా మీద ఎగిరినప్పుడు జావొత్తు పదాలు ఈ విధంగా రాస్తాము. అదేవిధంగా ఉక్తలేఖనం కూడా రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి 18వ రోజుకి వెళ్తే విద్యార్థి కృత్యాలు పట్టికలో వేరు చేసి రాయడం. ఇక్కడ పదాలు ఇచ్చారు ఆల్రెడీ. కృత్యం 1లో వచ్చేసరికి తేడాలు గుర్తిస్తూ చదవాలి. కృత్యం 2లో ఆల్రెడీ పదాలు ఇచ్చారు, మనం వాటిని వేరు చేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. పావొత్తు పదాలు, జావొత్తు పదాలు, భావొత్తు పదాలు, లావొత్తు పదాలు. నెక్స్ట్ అక్షరాలను కలుపుతూ చదవడము, రాయడము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పావొత్తు, భావొత్తు, జావొత్తు, లావొత్తు పదాలను ఉపయోగించి కింది పదాలను రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కృత్యము 5లో నేర్చుకున్న పదాలను వేరు చేసి రాయవలసి ఉంటుంది. వేరు చేసి ఒత్తక్షరాలు, ఒత్తక్షరాల పదాలు. ఇటువైపు ఏమో ఒత్తక్షరాలు, ఇటువైపు ఏమో ఒత్తక్షరాల పదాలు. నెక్స్ట్ 19వ రోజుకి వెళ్దాం. 19వ రోజుకి వెళ్తే మనము చూడండి, ఫస్ట్ బొమ్మలను చూపించి మనము పిల్లల చేత అడిగించడం కృత్యం 1లో. కృత్యం 2లో పదాలను చదివించడం ఇచ్చారు. కృత్యం 3లో ఇక్కడున్న చూడండి, కృత్యం 3లో ద్విత్వాక్షరాలకి 0 చుట్టమన్నాడు అది. నెక్స్ట్ కృత్యం 4లో భాషా క్రీడ, క్రియాపదాలను రాయించడము, ఆడించే విధానము, రాయించడము. చూడండి, తినడం, తిన్నాను, తినలేదు, తింటావా, తినవచ్చా, ఈ విధంగా అన్ని పదాలు రాయించాలి. చూడడం, చూసావా, చూడలేదా, చూడవచ్చా, చూడవచ్చు, చూడండి. కృత్యం 5లో వచ్చేసరికి డిక్టేషన్ పదాలు. మనము వీటిని చూసి సంసిద్ధత కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ 20వ రోజుకి వస్తే మనము ఘావొత్తు, టావొత్తు ద్విత్వాక్షరాలను కలుపుతూ పదాలను రాయడము. నెక్స్ట్ కింది అక్షరాలను ద్విత్వంతో చేర్చి రాయడం, అంటే ఒత్తు గుణింతాలన్నమాట. ఒత్తు గుణింతాలు రాపిస్తాం కదా మనం పిల్లల చేత, అవి. నెక్స్ట్ కృత్యము 3లో వచ్చేసరికి పదాలు చదవండి. వస్తువుల పేర్లు తెలిపే పదాలను ఇక్కడ రాయవలసి ఉంటుంది. రైలు, మూట, చొక్కా, నలక, కుర్చీ, ఇవన్నీ పదాలను తెలిపే పేర్లు, వస్తువుల పేర్లు తెలిపే పదాలు. నెక్స్ట్ 21వ రోజుకి వెళ్ళినట్లయితే మనము చూడండి, ఒత్తు పదాలను ఫస్ట్ 21వ రోజులో వచ్చేసరికి మనకు ద్విత్వాక్షరాలే. కృత్యం 1లో సేమ్ యాజ్రీజ్గా చిత్రాలను చూపించుతూ మనం మాట్లాడించాలి. తర్వాత పదాలను చదివించాలి, పదాలను రాయించాలి, చదివించి రాయించాలి. నిన్నటి వరకు నేర్చుకున్న పదాలను ఉక్తలేఖనం రాయడం, ఇవన్నీ 21వ రోజుకి సంబంధించింది. నెక్స్ట్ 22వ రోజుకి సంబంధించి కృత్యం 1లో మీరు నేర్చుకున్న ఒత్తక్షరాలు, నేర్చుకున్న ఒత్తు పదాలు రాయమన్నారు. చూడండి, ఒత్తక్షరాలు, ఒత్తు పదాలు. నెక్స్ట్ కృత్యం 2లో అక్షరాలను కలిపి రాయడం. నెక్స్ట్ కృత్యం 3లో వచ్చేసరికి పదాలను కలిపి రాయడం, చదవడం. కృత్యం 4లో వచ్చేసరికి ఖాళీలలో పైన ఇచ్చిన పదాలను రాయడం. నిమ్మకాయ కోయాలి, రసం పిండాలి, పంచదార వేయాలి, నీళ్లు కలపాలి, ఈ విధంగా. నెక్స్ట్ మనము 23వ రోజుకి వెళ్ళినట్లయితే సేమ్ కృత్యం 1లో పిక్చర్స్ చూపించి చెప్పించాలి. మనము వర్క్షీట్కి వెళ్దాము. చూడండి, 23వ రోజు కృత్యం 1, కృత్యం 2, కృత్యం 3, కృత్యం 4, కృత్యం 5. నిన్న చెప్పిన పదాలపై డిక్టేషన్. ఈ విధంగా మనకు 23 అనేది చూడవచ్చు. ఒత్తు పదాలను రాయడము, డిక్టేషన్ పెట్టడం. 24వ రోజుకి వస్తే ఇక్కడ గల్లులోని అక్షరాలతో పదాలను రాయించడము. నెక్స్ట్ కృత్యం 2లో వచ్చేసరికి క్రియాపదాలను చదివించి ఖాళీలలో రాయించడము. కృత్యం 3లో ఒత్తు అక్షరాలకు 0 చుట్టించడం. కృత్యం 4లో ఉన్న పదాలు, ఇక్కడ తావొత్తు, నావొత్తు, మావొత్తు, యావొత్తు ఉన్న పదాలను రాయించాలి. కృత్యం 5లో జాబును చదివించి జవాబులు ఇక్కడ రాయించాలి. జాబు ఎవరు రాశారు? వైజయంతి. ఎవరికి రాశారు? గౌతమి పిన్నికి. వైజయంతి ఏ పండుగ జరుపుకుంది? వినాయక చవితి. రమణ తాత ఏ
కైకలూరు. ఈ విధంగా 25వ రోజు వచ్చేసరికి లా ఒత్తు వా ఒత్తు అవగాహన చేసుకుంటారు. పిక్చర్స్ని చూపిస్తాము, చెప్పిస్తాము, పదాలు చదివిస్తాము, తర్వాత వాక్యాలు చదివిస్తాము. ద్విత్వాక్షరాలకు 0 చుట్టడం కృత్యం 4 చూడండి. తర్వాత కృత్యం 5లో మనము డిక్టేషన్ పెట్టడము. కృత్యం 5లో నిన్న నేర్చుకున్న పదాలను మనం డిక్టేషన్ పెట్టడం. నెక్స్ట్ 26వ రోజు చూసుకున్నట్లయితే చూడండి, దావొత్తు సావొత్తు ఒత్తు అక్షరాలను కింద గీత గీయడము, అలాగే రావొత్తు యావొత్తు అక్షరాలకు 0 చుట్టడము కృత్యం 2లో. కృత్యం 3లో సరైన పదాలతో ఖాళీలను నింపించడము. కొబ్బరి చెట్టు, కొబ్బరి ఉండలు, చిప్ప, చీపురు కట్టలు. ఈ విధంగా కృత్యం 4లో కొత్త పదాలను రాయించడము. నెక్స్ట్ 27వ రోజుకి వచ్చినట్లయితే మనకు ఇక్కడ 27వ రోజులో పొల్లు హల్లు అక్షరాలను గుర్తించడం. ఇక్కడ ఒక గేమ్ ఇచ్చారు. పిల్లి ఏమంటావు, మ్యావ్ మ్యావ్, కాకి ఏమంటావు, కావు కావు. ఈ విధంగా మనము పొల్లు హల్లు అక్షరాలను గురించి మాట్లాడించాలి. తర్వాత కృత్యం 2లో సంయుక్త అక్షరాల పదాలను పరిచయం చేయించాలి. తర్వాత కృత్యం 3లో ఈ హల్లుల కలయిక ఎలా ఉందో చెప్పించాలి, చదివించాలి, పదాలను చదివించాలి. 28వ రోజుకు పోతే సంయుక్త రూపాలు రాసిన వాటిని ఈ విధంగా మనము గమనించి రాయించాలి. కృత్యం 2లో మ్యాచింగ్. కృత్యం 3లో వచ్చేసరికి ఒత్తు పదాలను ఎలా మారిందో రాయాలి. నెక్స్ట్ కృత్యం 4లో ఇచ్చిన ఒక పేరా చదివి దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కృత్యం 5లో నోటిలో దాన్ని ఇలా రాయొచ్చు. నోట్లో, ఇంట్లో, వాకిట్లో. ఈ విధంగా మనము ఒత్తు పెట్టి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 29వ రోజుకి వెళ్తే మనము చూడండి, ఇక్కడ ఆల్రెడీ వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ని మనం ఖాళీలలో నింపవలసి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ కృత్యము 2లో వచ్చేసరికి వాక్యాలను చదివి విశేషణం చేర్చి రాయాలి. చక్కగా, వేగంగా, అందంగా, అందమైన, గంభీరంగా. తర్వాత కృత్యం 3లో వాక్యాలకు తగినట్లుగా వారిని ఏమంటారో రాయాలి. ప్రతిభ కలిగిన వాళ్ళని ఏమంటారు, బుద్ధి కలిగిన వాళ్ళని ఏమంటారు, సమర్థవంతంగా పనిచేసే వాళ్ళని ఏమంటారు, ఈ విధంగా. నెక్స్ట్ కృత్యం 4లో విశేషణ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయాలి. రమ్య తెలివైన అమ్మాయి, గుర్రం వేగంగా పరిగెత్తుతుంది. నెక్స్ట్ 30వ రోజుకి వెళ్తే మనము గీత గీసిన పదాలకు వచనాలను మార్చి రాయాలి. ఏకవచనం, బహువచనం. కథలు, పండ్లు, మొక్కలు, గింజలు, విత్తనాలు. కృత్యం 2లో గీత గీసిన పదానికి అర్థం వచ్చే పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సునీతకు ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఈ విధంగా మనము ఆ పదాన్ని వేరే అర్థం వచ్చేటట్టు మనం రాయాలి. మనోహరంగా, అందంగా, జవాబు, సమాధానం, జనాన్ని, ప్రజలను, స్వయంగా, ఇతరుల సహాయం లేకుండా, ఈ విధంగా. నెక్స్ట్ మనము 31వ రోజుకి వెళ్తే కృత్యం 3లో చదవండి, రాయండి. కారంగా తినేవి బజ్జీలు, చేనులో పండేవి పంటలు. నెక్స్ట్ కృత్యం 4లో మీ స్నేహితుల అమ్మా నాన్నల జీవనాధారం కోసం ఏమేమి చేస్తారో రాయండి. మా అమ్మా నాన్న వ్యవసాయము. తర్వాత స్నేహితులు పేర్లు, జీవనాధారం కోసం మన స్నేహితుల వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, వాళ్ళు ఏం చేస్తారో రాయవలసి ఉంటుంది. 31వ రోజులో చూడండి ఏం రాస్తున్నారంటే, సొంతంగా కృత్యం 1లో సొంత వాక్యాలు చెప్పాలి. కృత్యం 2లో వచ్చేసరికి పదాల ఆధారంగా వాక్యాలు రాయించాలి. నెక్స్ట్ కృత్యం 3లో పదాలను సరిచేసి వాక్యాలు రాయించాలి. నెక్స్ట్ 32వ రోజు చూసుకున్నట్లయితే చూడండి, తారుమారైన వాక్యాలను సరిచేసి రాయాలి. అంటే ముందు పొయ్యి అంటించడము, పొయ్యి పైన గిన్నె పెట్టడం, ఈ విధంగా సీక్వెన్స్లో రాయవలసి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలను చదివి వచనం మార్చి రాయాలి. అంటే నా దగ్గర బంతి బదులు బంతులు, సింహం బదులు సింహాలు, ఈ విధంగా ఏకవచనం, బహువచనం రాయవలసి ఉంటుంది. తర్వాత కృత్యం 3లో పక్కన చూసిన పదాలతో వాక్యాలు రాయించాలి. తర్వాత 33కు వచ్చినట్లయితే మనము చూడండి, ఇక్కడ ఖాళీలలో సరైన పొడుపు కథల పదాన్ని రాయవలసి ఉంటుంది. కృత్యం 2లో కథను చదివి ప్రశ్నకు సమాధానాలు రాయాలి.
చూడండి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. ఎన్ని తోకలు ఉండేవి? ప్రశ్నలు రాయవలసి ఉంటుంది మనం, జవాబులు కాదు ప్రశ్నలు. నెక్స్ట్ డిక్టేషన్ వర్డ్స్. 34వ రోజులో మనకు పట్టిక ఇచ్చారు. పట్టిక ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయాలి. తర్వాత కృత్యం 2లో గీత గీసిన పదాలకు అర్థాలు సొంత వాక్యం 2 రాయాలి. నెక్స్ట్ కృత్యం 3లో ఖాళీలను సరైన పదాలతో పూరించాలి. నెక్స్ట్ ప్రశ్నాపత్రం. చివర్లో ప్రశ్నాపత్రం. ఈ అక్షరాలను కలిపి రాయడము. ఖాళీ గదులలో సరైన అక్షరాలు నేరేడు, దొండకాయ, గ్రంథాలయము, తరగని, పట్టిక పదాలు రాయడం. ఆమని, నిచ్చెన, ముగ్గు. నెక్స్ట్ కింది పేరాన్ని చదివి జవాబులు రాయవలసి ఉంటుంది. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? కింది పదాలను జతపరిచి రాయడం. చక్రం, పద్మ, విద్య, వర్ణము. ఈ విధంగా ఇంతటితోటి మనకు ప్రశ్నాపత్రం యొక్క జవాబులు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంతటితోటి మనకు 6th క్లాస్కి సంబంధించి సంసిద్ధత కార్యక్రమాలు డే 34 వరకు కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.